హాయ్ మ్యామ్. హాయ్ చాలా రోజుల అండి. తర్వాత మిమ్మల్ని చూస్తాం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో, అంటే సినిమా గురించి కాదు. ఒక క్వెషన్ ఏంటంటే, సో, బేసిక్‌గా మూవీలో చేస్తున్న చాలామంది ఆర్టిస్టులు గాని, యాంకర్‌లు గాని ఎవరైతే ఉన్నారో, వాళ్ళకొక సోషల్ లైఫ్ అనేది ఒకటుంటుంది. సో, వాళ్ళు బయటకి ఎక్కడికైనా ఎళ్ళినా, వాళ్ళ ఫోటోలు అయి పెట్టినా, సో, బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలెలా ఏసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా! సో, ఏం చెప్తారు? సో, బేసిక్‌గా అంటే మీ లైఫ్‌లోకొచ్చేసి మీరెలా ఉండాలి? మీరు ఎంతలో ఉండాలి అని కామెంట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? సో, బేసిక్‌గా. ఒక్కొక్కడి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటదండి. ఇప్పుడు ఇక్కడున్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేం గదా! వాడేదో అలా ఆలోచించుకున్నాడు. వాడు అట్లా రాసుకుంటున్నాడు. అది వాడి పర్సెప్షను. అది మనం ఎంతవరకు తీసుకోవాలన్నది మన మైండ్‌కుండాలి. డెఫినెట్‌గా ఒకసారి చదువుకుంటే ఫస్ట్ ఒకసారి ఎప్పుడో చెప్పా ఇలాగే. ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరము రియాక్ట్ అయ్యి దానికి కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం. తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం. సో, అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం. అంతే అంతే. అంటే మీరు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. సో, ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి. చాలా ఫేస్ చేయాలి. సో, అలాంటిది మీ అమ్మాయిని హీరోయిన్‌గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా? లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్‌గా మీరన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు గదా! భగవంతుడి దయ వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో గాని, సినిమా ఇండస్ట్రీలోని కష్టపడలేదండి. బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ కష్టపడడం అంటే ఐ మీన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ యాహ్! అదే చెప్తున్నాను. అదే చెప్తున్నా. టీవీలో ఉన్నప్పుడు మా ఆయనే డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్‌కి ఐ వాస్ క్వీన్ దేర్. అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమాకి కూడా నన్ను వరించి నేను సినిమాలోకి తీసుకున్నారు కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఇచ్చారు. సో, ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి. అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు. అందరూ హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ అందరూ సో, ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు. అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఫీల్డ్ వేరేమో నాకు తెలీదు కానీ, ఇప్పుడైతే అట్లా లేదు. అమర్‌దీప్ గారు. అండ్ రీసెంట్‌గా చెప్పు చందు. సో, రవితేజ గారిని కలిసినట్టున్నారు. సో, పోస్ట్ చేశారు. అవును. బై మూమెంట్ అని. సో, అవునవును. చాలా రోజుల తర్వాత సో, ఏంటంటే ఈ మూవీ గురించి ఏమన్నా ప్రమోషన్ చేయటానికా? లేదా జస్ట్ క్యాజువల్‌గా కలిసారా? ఏమన్నారు? ఒక పిలుపొచ్చింది, వెళ్ళాల్సొచ్చింది, కలవాల్సొచ్చింది. కలిసా. ఆ పిలుపు గురించి చెప్తాను, మెల్లగా చెప్తా. అంటే కొన్ని విషయాల్ని ఎంత దాచుంటే అంత మంచిది. అంటే అది అది నిజమో కాదో నాకు తెలియాలి. నేను ఏది తెలియకో